హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీంతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ మార్పులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ముంబై టీంలోకి వచ్చేశాడు. తుది జట్ల వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఐపీఎల్ 2024 సీజన్లో వరుసగా 3 ఓటములతో చతికిన పడిన ముంబై ఇండియన్స్ జట్టు 4వ పోరుకు భారీ మార్పులను చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. ధనాధన్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకుని తిరిగి రావటం ముంబై జట్టుకు బలంగా మారింది. గత మ్యాచ్ తో పోలిస్తే ఢిల్లీతో నేటి పోరుకు తుది జట్టులో 3 మార్పులు చేసింది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్. గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్లో తొలిసారి ఆడనున్నాడు. నమన్ ధీర్ స్థానంలో అతడు టీంలోకి వచ్చాడు. పేసర్ ఎంఫాకా స్థానంలో రొమారియో షెఫర్డ్, బ్రేవిస్ స్థానంలో మహమ్మద్ నబీని జట్టులో తీసుకుంది ముంబై. ఐపీఎల్ 2024 సీజన్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అప్పగించింది. అయితే ఈ సీజన్లో తొలి 3 మ్యాచ్ల్లో ముంబై ఓటమి పాలైంది. అసలే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అసంతృప్తితో ఉన్న ఫ్యాన్స్ వరుస ఓటములతో మరింత గుర్రుగా ఉన్నారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో నేటి మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి రావడంతో ముంబై బ్యాటింగ్ మరింత బలంగా మారింది. అలాగే మరో 2 మార్పులను కూడా చేసింది. మ్యాచ్ తోనైనా ఈ సీజన్లో ముంబై బోని కొడుతుందేమో చూడాలి. ఐపీఎల్ 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతుంది. 4 మ్యాచ్ల్లో 1 మాత్రమే గెలిచింది రిషబ్ పంత్ టీం. గత మ్యాచ్ లో కోల్కతా చేతిలో 106 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూస్తుంది. దీంతో మళ్లీ గెలుపు బాట పట్టాలని పంత్ సేన కసిగా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ, 10వ స్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలపండి. అలానే మా ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.